ఇరాన్ తన అమ్ముల పొదిలోని క్షిపణులను గల్ఫ్ దేశాలపై తీవ్ర స్థాయిలో ప్రయోగిస్తోంది. ఆయా దేశాల్లో ఉన్న 27 అమెరికా బేస్లను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్. దీంతో పశ్చిమాసియా మొత్తం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తరుణంలో ఇరాన్ సైన్యం తీవ్రంగా స్పందిస్తోంది. ఇక గల్ఫ్ లోని 27 అమెరికా బేస్లపై దాడులు చేసింది. ఖతర్ రాజధాని దోహాలో బాంబుల వర్షం కురుస్తోంది. దోహాలో 11 చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా నౌకలకు ముందు గుండు సరఫరా చేసే ఎంఎస్పీ నౌకపై 4 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఇక ఇరాన్ కు చెందిన IRGC దళాలు నిన్నటి నుంచి ఆరోసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేపట్టాయి. ఇజ్రాయెల్లోని టెల్ నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హకీరియా కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్లోని రక్షణ రంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూలో చూడొచ్చు, దుబాయ్ లో 3 భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చేసినట్లు చెబుతున్నారు. ఇక శకలాలు కూలడంతో దుబాయ్ లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్ట్ లో భారీగా మంటలు చెల్లే దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఇరాన్ దాడుల తంత్రంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్లు మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఇరాక్ లోని ఇర్బిల్ ఎయిర్పోర్ట్ పై దాడి జరిగింది. ఇరాన్ తన అమ్ముల పొదిలోని క్షిపణులను గల్ఫ్ దేశాలపై తీవ్ర స్థాయిలో ప్రయోగిస్తోంది. ఆయా దేశాల్లో ఉన్న 27 అమెరికా బేస్లను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్. ఇక దీంతో పశ్చిమాసియా మొత్తం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తరుణంలో ఇరాన్ సైన్యం తీవ్రంగా స్పందిస్తోంది. గల్ఫ్ లోని 27 అమెరికా బేస్లపై దాడులు చేసింది. ఖతర్ రాజధాని దోహాలో బాంబుల వర్షం కురుస్తోంది. దోహాలో 11 చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా నౌకలకు ముందు గుండు సరఫరా చేసే ఎంఎస్పీ నౌకపై 4 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఇక ఇరాన్ కు చెందిన IRGC దళాలు నిన్నటి నుంచి ఆరోసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేపట్టాయి. ఇజ్రాయెల్లోని టెల్ నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హకీరియా కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్లోని రక్షణ రంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఇంకా దుబాయ్ లో 3 భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చేసినట్లు చెప్తున్నారు. శకరాలు కూలడంతో దుబాయ్ లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్ట్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఇరాన్ దాడుల తరుణంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్లు మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఇరాక్ లోని ఇర్బిల్ ఎయిర్పోర్ట్ పై దాడి జరిగింది.